మేము వెయిట్ లాస్ ఎట్లా క్వాంటిఫై చేస్తామంటే సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అని ఏం చెప్తామంటే 10% ఆఫ్ ద వెయిట్ దే షుడ్ బి లూజింగ్ ఇట్ ఓవర్ 6 months ఆఫ్ టైం పీరియడ్. సో ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ డూ అ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్. లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హిస్టరీ వైజ్ వాంతులు ఏమైనా అయ్యాయా, కడుపు ఉబ్బరం ఏమైనా ఉందా, లేకపోతే ఎప్పుడైనా పచ్చకామర్లు వచ్చి తగ్గిందా, కాళ్ళు ఉబ్బరం ఉందా, ఇవన్నీ కూడా వీల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా మన సస్పిషన్ని బలపరుస్తున్నాయా అన్నది మనము ఎగ్జామినేషన్ వైజ్ ఫైండింగ్స్ పరంగా చూసుకుంటాము. రైట్. సో ఎనీథింగ్ లైక్ చిన్న లింఫ్ నోడ్ కనిపించింది అనుకోండి, విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్ ఇట్. అంతే. ఏమన్నా గడ్డ కనిపిస్తే ఎవాల్యుయేట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లు, రొటీన్ బ్లడ్ టెస్ట్లో మనకు చాలా వరకు ఏమన్నా బ్లడ్కి సంబంధించినవి ఉంటే బయటపడతాయి. బయటపడిపోతాయి. ఏ వాల్యూస్ ఎక్కువ తక్కువ ఉంటాయి? ఇప్పుడు మన ఉదాహరణ చూస్తే అనీమియా ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు. బ్లడ్లో మనకి పెరిఫెరల్ స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అవునవును. సో వెరీ ఇన్ఫర్మేటివ్ అండి అది. ఏ అబ్నార్మల్ సెల్ ఉన్నా మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తోనే మనం ఆల్మోస్ట్ ఒక 60 to 70% బ్లడ్ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేసేయగలుగుతాం.